విక్రమ్ ఆన్ డ్యూటీ. ఈ సిరీస్ జియో హాట్‌స్టార్‌లో ప్రెజెంట్ 12 ఎపిసోడ్స్‌తో స్ట్రీమింగ్ అవుతుంది. లాస్ట్ 8 ఎపిసోడ్స్ రివ్యూ మన ఛానల్లో పెట్టాం. మీకు ఆ రివ్యూస్ కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో ఇచ్చాను, ఒకసారి వెళ్ళి చూడండి. ఇంకా ఈ సిరీస్ ఎలా ఉందని డీటెయిల్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఈ 9, 10, 11, 12 ఎపిసోడ్స్లో స్టోరీ గురించి మాట్లాడుకుంటే, ఒక బ్యాచ్ హాస్పిటల్ నుంచి అప్పుడే పుట్టిన బేబీస్ని కిడ్నాప్ చేసి వేరే వాళ్ళకి అమ్మేస్తూ ఉంటారు. ఇంతకీ అది చేస్తుంది ఎవరు, లాస్ట్కి ఎలా దొరికారు అనేది మెయిన్ స్టోరీ. ఇంకా ఈ 4 ఎపిసోడ్స్లో 9th ఎపిసోడ్ మొత్తం ప్రీవియస్ సీరియల్ మర్డర్ కేసు గురించే చూపించారు. కానీ ఒక్క ట్విస్ట్ కూడా ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. ఫస్ట్ కేసులో ఒక్కొక్క ట్విస్ట్ని రివీల్ చేస్తే మైండ్ బ్లోయింగ్లా అనిపించేది. కానీ సెకండ్ కేసులో మాత్రం అరే ఏంట్రా ఇది అని అనిపించింది. అంతేకాకుండా క్రిమినల్ పోలీస్ వాళ్ళకి దొరకడం కూడా నీకోసమే వెయిట్ చేస్తున్నారు రాజా, వచ్చి తీసుకెళ్ళిపో అనే టైప్లో ఉంటుంది. ఈ సీరియల్ మర్డర్ కేసు మాత్రం అస్సలు నచ్చలేదు. ఇంకా 10th ఎపిసోడ్ నుంచి 3rd కేసు అనేది స్టార్ట్ అవుతుంది బేబీస్ గురించి. ఈ క్రైమ్కి ప్లే ఆఫ్ అనేది చాలా బాగా రాసుకున్నారు. ఏంట్రా ఇది ఎంత ఇంట్రెస్టింగ్గా ఉందని అనుకున్నా, తర్వాత మళ్ళీ ఏముంది కొద్దిసేపటి తర్వాత రొటీన్ స్క్రీన్ ప్లేతో బోర్ కొట్టిచ్చేస్తారులే అని అనుకుంటే ప్రతి ప్రొసీడింగ్స్ ని చాలా బాగా తీసుకుని వెళ్ళారు. అంటే మరీ థ్రిల్లర్ మూవీలా ఉండదు, కానీ ప్రీవియస్ ఎపిసోడ్స్ తో కంపేర్ చేసుకుంటే స్క్రీన్ ప్లే చాలా ఇంట్రెస్టింగ్ గా రాసుకున్నారు. అండ్ ఈ ఎపిసోడ్స్ లో ఎక్కడ అన్నెసెసరీ కామెడీ లేకుండా బాగా తీసుకుని వెళ్ళారు స్టోరీని, ట్రాక్ తప్పకుండా. కామెడీ లేదని అంటే ఉంది, కానీ మరి ప్రీవియస్ ఎపిసోడ్స్ లో కావాలని సీరియస్ సీన్స్ మధ్య కామెడీ పెట్టినట్టుగా అయితే ఏముండదు, జస్ట్ అలా వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది అంతే. ఇంకా 12th ఎపిసోడ్ ఎండింగ్ కూడా మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్ తో క్లోజ్ చేశారు. ఇలా నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్స్ కూడా ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటే అంతే చాలు నాకు, పాత 8 ఎపిసోడ్స్ లా కాకుండా. ఇంకోటి చెప్పడం మర్చిపోయా, ఈ 4 ఎపిసోడ్స్ లో బీజిఎమ్స్ అయితే సీన్స్ కి తగ్గట్టుగా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. అండ్ సీన్స్ని ఇంకా బాగా ఎలివేట్ చేసాయి. ఈసారి పర్ఫెక్ట్గా సెట్ అయ్యి ఈ కేసుకి. ఇంక ఓవరాల్గా ఈ 4 ఎపిసోడ్స్ ఎలా ఉన్నాయని అడిగితే 9th ఎపిసోడ్ తప్ప మిగతా 3 ఎపిసోడ్స్ చాలా బాగా నచ్చాయి నాకు. ఒకవేళ మీరు స్టార్టింగ్ 8 ఎపిసోడ్స్ చూసుంటే ఈ ఎపిసోడ్స్ కూడా కన్ఫామ్గా ట్రై చేయండి, నచ్చుతాయి. ఇంకా మీరు కూడా ఈ సిరీస్ చూస్తూ ఉంటే మీకు ఎలా అనిపిస్తుందో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన సినీ మ్యాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.